తమ ఆత్మగౌరవాన్ని చంపుకొని కనీసం ఆత్మగౌరవం లేకుండా సచివాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నాము అంటూ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. అసలు సచివాలయ శాఖని రద్దు చేసేయండి, ఈ సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంది అంటే ఇది ఒక ఉద్యోగుల సప్లై కంపెనీగా మారిపోయిందట. ఇది నేను చెప్తున్న మాట కాదు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఎక్కడ ఏ పనికి అవసరమైతే అక్కడ ఉపయోగించుకుంటున్నారు తప్ప వారి సమస్యల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు అంటూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు వాళ్ళ ఉద్యోగులను సప్లై చేసే కంపెనీ మాదిరిగా పనిచేస్తుందని దుయ్యబట్టింది. పండుగ సెలవులు లేవు, పండగలు లేవు, ఆదివారాలు లేవు, లేదంటే ఎలాంటి హాలిడేస్ ప్రత్యేక హాలిడేస్ లేవు. కేవలం సెలవు రోజుల్లో కూడా ఒత్తిడితో పని చేయించుకుంటున్నారట, ఉద్యోగుల్ని వేధిస్తున్నారట. ఇది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా సరే ప్రయోజనం లేదు అనేది ఐక్యవేదిక ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే గ్రామ వార్డు సచివాలయ శాఖల్ని రద్దు చేసేసి ఆ ఉద్యోగుల్ని తమ మాతృశాఖలకు బదిలీ చేయాలి అంటూ అక్కడ సర్దుబాటు చేయాలి అంటూ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐక్యవేదిక చైర్మన్ ఎండి జానీ బాషా, సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్ కృష్ణ, కన్వీనర్ షేక్ అబ్దుల్ రజాక్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ తీరు వల్ల గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న 1.3 లక్షల మంది ఉద్యోగులకు ఆత్మగౌరవం లేకుండా పోయింది అనేది ఐక్యవేదిక నాయకులు చెబుతున్నమాట. గ్రామ వార్డు సచివాలయ శాఖ కేవలం ఉద్యోగులను కట్టు బానిసలుగా రోజు కూలీలు మాదిరిగా వెట్టి చాకిరీ చేయించడం కోసం సమన్వయం చేసే శాఖగా మాత్రమే పనిచేస్తుంది. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా విఫలమవుతోంది. నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు, అలాగే ప్రొబేషన్ ఆలస్యమైన కాలానికి అరియర్స్ చెల్లింపులు, అలాగే రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్గా మార్చడం, 6 ఏళ్ల స్పెషల్ ఇంక్రిమెంటు, పదోన్నతులు, మాతృశాఖలో ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం, ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా చేపట్టిన బదిలీలు, సమయపాలన లేని పని ఒత్తిడి వంటి ప్రధాన అంశాలపై ఎన్నిసార్లు వినతలు ఇచ్చినా సరే చర్యలు తీసుకోవట్లేదట. ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించాలని అయితే కోరుతున్నారు.